హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొంగే పొంగే పూరీలు కమ్మటి కుర్మా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించేస్తాను. ముందు కుర్మా చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాండి. ఒక 2 స్పూన్స్ పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కచ్చాపచ్చా వేసుకున్న అల్లం. నేనైతే అల్లం వేసుకోలేదు, మీరు అల్లం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికము, మీకు నచ్చితే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్ ఉంది, క్యారెట్ ఉంది వేసుకున్నాను. ఇది బాగా మగ్గనిచ్చుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. వెరీ టేస్టీగా, సింపుల్గా వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు కుర్మాని. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీ అన్నమాట. ఇప్పుడు బాగా మగ్గింది. నేను హాఫ్ టమాటో కట్ చేసుకుని వేసుకున్నాను. అది కూడా చక్కగా మగ్గిపోవాలి. ఈ లోపల నేను ఆలు ఉడకపెట్టి స్మాష్ చేసి పెట్టుకున్నానండి. అది వేసేసి కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, నేనైతే కొద్దిగా కారం వేసుకున్నాను. ఇందులో ధనియాల పొడి కూడా మిక్స్ అయి ఉందండి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత నాకైతే కారం తక్కువ అనిపించింది, ఉప్పు తక్కువ అనిపించింది, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చూసారు కదా, బాగా ఆయిల్, బాగా కొత్తిమీర అవన్నీ వేసి బాగా రోయింగ్ పడేటప్పుడు ఒక టేబుల్ స్పూను వాటర్లో శనగపిండి వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ కుర్మా రెడీ అయిపోతుంది. నేను స్టవ్ పక్కన పెట్టుకొని కుర్మా ఉడికించుకున్నాను. నేను ముందే చపాతీ మెల్లగా ఒత్తుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేసుకొని బాగా పొంగనిచ్చి గట్టిగా కలుపుకొని పూరీ చేసుకున్నాను. చూసారు కదా, నూనెలో వేసుకొని పూరీ చేసుకుంటున్నాను. చాలా ఉబ్బుతో చాలా బాగా వచ్చాయి కదా. చూసారు కదా ఎంత పొంగుతుందో పూరీ. పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసుకుని పిండి అనేది గట్టిగా కలుపుకుంటే ఇలాగా పొంగుతుంది. పూరీ చల్లారినా కూడా చల్లబడదు, మెత్తబడదు, పొంగే ఉంటుంది. ఇలాగ అన్ని పూరీలు చేసుకుని కుర్మా రెడీ అయిపోయింది. కుర్మా కప్పులో తీసుకొని మా బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.